హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీదేవి అమ్మవారి గురించి, లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన పువ్వుల గురించి, అలాగే లక్ష్మీదేవి మన ఇంటిలో స్థిర నివాసం ఉండాలంటే మనం చేసే పూజలో ఏ ఏ వస్తువులు సమర్పించాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పట్లాగే వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా ఛానల్ని కొత్తగా వస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి డివోషనల్ స్టోరీస్ అలాగే మోరల్ స్టోరీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఇంకా మున్ముందు చాలా రాబోతున్నాయి. సో వాటన్నిటిని మీరు వినాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, ఎందుకంటే లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరింత మందికి చేరుతాయి. సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. లక్ష్మీదేవి హిందూ సాంప్రదాయంలో ప్రధానంగా పూజించే దేవత. లక్ష్మి అనగానే ధనం అని అనుకుంటారు. ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఎప్పుడూ ధనానికి లోటు లేకుండా ఉండాలని అనుకునేవారు లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజలు చేయడంతో పాటు కొన్నింటిని లక్ష్మీదేవికి సమర్పిస్తే ఆ ఇంటిలో ధనానికి లోటు ఉండదు అని చెప్తూ ఉంటారు. ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని కూడా అంటూ ఉంటారు. ఇంతకీ లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే ఏం సమర్పించాలో ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా పూజ చేసే విధానం. లక్ష్మీదేవి శుభ్రత ఉన్న ఇంటిలో నివాసం ఉండడానికి ఇష్టపడుతుంది. ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఉదయాన్నే స్నానం చేసి ఇల్లంటి లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అలాంటి ఇంట్లో చేసే పూజలు వ్రతాలకు లక్ష్మీదేవి మాత్రమే కాకుండా అందరు దేవుళ్ళు తొందరగా సంతోషించి ప్రసన్నులవుతారట. ఈ పూజలతో పాటు లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిని సమర్పిస్తే మనకి ఐశ్వర్యం సిద్ధిస్తుందట. అందులో మొదటిది తామర గింజల మాల. తామర పువ్వులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మనందరికీ తెలుసు కదా. తామర పువ్వులనే కాకుండా తామర విత్తనాలను కూడా లక్ష్మీదేవికి సమర్పించవచ్చు. తామర గింజలను మాలగా కూర్చి అమ్ముతూ ఉంటారు. తామర గింజల మాలను లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. జీవితంలో సంతోషం, ఆనందం, శాంతి మొదలైన వాటిని ప్రసాదిస్తుంది కూడా. ఎవరి జీవితంలో అయితే పురోగతి లేకుండా, ఎలాంటి ఎదుగుదల లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంటుందో అలాంటి వారు తామర గింజల హారాన్ని లక్ష్మీదేవికి సమర్పించాలి. ఇలా చేస్తే జీవితంలో ఆర్థిక రాబడి కోసం అవకాశాలు పెరుగుతాయట. పనులలో ఆటంకాలు కూడా తొలగిపోతాయి. పనులలో విజయం సాధించాలని అనుకునేవారు కూడా ఈ విధంగా చేయవచ్చు. తామర గింజల హారాన్ని లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల చేయబోయే పనులకు లైన్ కూడా క్లియర్ అవుతుంది. అంటే ఎటువంటి అడ్డు ఆపు లేకుండా మనం చేయాలనుకున్న శుద్ధమైన పని ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన తామర గింజల మాలను అమ్మవారికి సమర్పించడమే కాకుండా ఆ తామర గింజల మాలతో లక్ష్మీదేవి జపం చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. తామర గింజల మాలను సమర్పించడంతో పాటు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. ఎర్రటి గుడ్డలో నాణ్యాలు పెట్టి దానిని మూటగా కట్టి అమ్మవారికి సమర్పించవచ్చు కూడా. సో ఈ విధంగా తామరమాల సమర్పించినా, అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టినా, అలాగే ఎర్రని గుడ్డలో నాణ్యాలు వేసి మూట కట్టి పూజించిన అమ్మవారికి చాలా ఇష్టమట. ఇక కర్పూరం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వస్తువులలో అతి ముఖ్యమైన వస్తువుగా కర్పూరాన్ని చెప్పొచ్చు. కర్పూరం అంటే పచ్చ కర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. ప్రతిరోజు శుక్రవారం పూజా సమయంలో పచ్చ కర్పూరాన్ని అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ముందు ఉంచడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతాయట. ఇది ఉదయం లేదా సాయంత్రం పూజలో ఎప్పుడైనా చేయవచ్చు. అలాగే మనకి చాలామంది పండితులు చెప్పినట్టు పచ్చ కర్పూరాన్ని మనం ఇంటిలో దేవుడు మూల పెట్టే నీటిలో కానీ, అలాగే దేవుడు మూలన డైరెక్ట్గా పెట్టడం వల్ల కానీ మన ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చుట్టుపక్కల పాజిటివ్ ఎనర్జీని ఏర్పరచుతుంది అని చెప్తూ ఉంటారు. సో ఈ పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి మీరు పూజలో తప్పకుండా పచ్చకర్పూరాన్ని పెట్టండి. ఇక నైవేద్యంలో ఇష్టమైన నైవేద్యం కలాకండ. కలాకండ అంటే పటిక బెల్లం లేదా మిశ్రీ అని కూడా అంటూ ఉంటారు. సాధారణంగా ఇంట్లో పూజలో దేవుడికి నైవేద్యంగా బెల్లం ముక్కను ఉంచుతాము, కానీ లక్ష్మీదేవి పూజలో కలాకండ ముక్కను నైవేద్యంగా పెట్టాలట. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మనకు అష్టైశ్వర్యాలను, సకల శుభాలను చేకూరుస్తుందట.
సో ఈ ఇష్టమైన ఇటువంటి వస్తువులను సమర్పించి పూజ చేయడం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తప్పకుండా పొందవచ్చు అని చెప్తూ ఉంటారు. మరైతే వీటితో పాటు మనం పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఏ పువ్వులతో పూజ చేయాలి, అలాగే ఏ పువ్వులతో పూజ చేస్తే ఎటువంటి శుభం జరుగుతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండాలి అని కోరుకుంటుందట. ఎందుకంటే ఆ ఇంటి ఇల్లాలు ధర్మబద్ధంగా నడుచుకుంటున్న ఇంటిలో తప్పకుండా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందట. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడే ఆర్థికంగా బాగుంటాము. అయితే లక్ష్మీదేవి అంటే కేవలం డబ్బును సమకూర్చే దేవత మాత్రమే కాదు, మానసిక ప్రశాంతను, ఆధ్యాత్మికత పురోగతిని, అలాగే మంచి వాతావరణాన్ని ప్రసాదించే దేవత. సాధారణంగా గురువారాన్ని లక్ష్మీవారం అంటారు. ఇక శుక్రవారం లక్ష్మీదేవికి చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. అయితే లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులతో నిత్యం పూజ చేస్తూ ఉంటే లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుందట. ఇష్టమైన పువ్వులంటే ఏంటో మరి తెలుసుకుందామా? మొదటగా తామర పువ్వు. తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవి తామర పువ్వులలో ఆసీనురాలై దర్శనమిస్తుంది. బురదలో వికసించే తామర పువ్వు ఎంతో పవిత్రమైనది. అందుకే పూజలో కమలాన్ని సమర్పించడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. తామర పువ్వును సమర్పించడం వల్ల ధన సంబంధిత సమస్యలు కూడా తొలగుతాయట. ఇంట్లో ఆనందం, శాంతి కూడా ఉంటుంది. వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుందట. ఇక మల్లెపూలు. మల్లెపూలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టం. సువాసభరితమైన పువ్వులంటే ఆ అమ్మవారికి ఎంతో ప్రీతి. తెలుపు రంగు స్వచ్ఛతను, శాంతిని సూచిస్తుంది. మల్లె పువ్వులను సమర్పించడం వల్ల కుటుంబంలో ప్రేమ, సామరస్యం పెరుగుతుంది. అలాగే పనులలో విజయం సాధించాలి అంటే మల్లెమాలను, శుక్రవారం మల్లెపూల మాలను సాయంత్రం అమ్మవారికి ప్రసాదించి అమర్చినట్లయితే, అలంకరించినట్లయితే తప్పకుండా మనం ఆ పనుల్లో విజయం సాధిస్తామట. ఇక గులాబీ పువ్వులు. గులాబీ పువ్వులతో అమ్మవారికి పూజ చేయడం వల్ల అమ్మవారికి చాలా ఆనందంగా అనిపిస్తుందట. ఆ అమ్మ పూజలో ఎరుపు రంగు పువ్వులు ఉంచితే చాలా సంతోషిస్తుంది. ఎరుపు గులాబీలు ఒకవైపు శక్తిని, మరొక వైపు ప్రేమను కూడా సూచిస్తాయి. ఎవరికైనా డబ్బులిచ్చి అవి తిరిగి రాకుండా ఇబ్బందులు పడేవారు ఎరుపు గులాబీలతో లక్ష్మీదేవిని అర్చిస్తే తప్పకుండా ఆ డబ్బులు చాలా తొందరగా తిరిగి వస్తాయట. మానసిక ఒత్తిడిని కూడా దూరం చేసుకోవాలంటే ఈ గులాబీతో ఆ అమ్మవారికి పూజ చేయాలి. అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులను తొలగించడానికి, భార్యాభర్తల మధ్య ప్రేమను, సఖ్యతను చేకూర్చడానికి ఈ ఎరుపు రంగు గులాబీలతో అమ్మవారికి పూజ చేయడం చాలా మంచిదట. ఇక బంతి పువ్వు. బంతి పువ్వులకు భారతీయ పూజలో చాలా ప్రాధాన్యత ఉంది. బంతి పువ్వు లేని పూజ శుభకార్యం లేదంటే అతిశయోక్తి కాదేమో. ఇంట్లో సానుకూల శక్తి నిలిచి ఉండాలన్నా, దుష్ట శక్తులు పారిపోవాలి అన్నా, విద్యార్థులు చదువులో రాణించాలి అన్నా లక్ష్మీదేవికి బంతి పువ్వులతో పూజ చేయాలి. సో బంతి పువ్వుని మనం చాలా ఉపయోగిస్తూ ఉంటాము. అదే అమ్మవారికి సమర్పించడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయని నాకు కూడా ఈరోజే తెలిసింది. ఇక మొగలి పువ్వు చాలా అరుదుగా చూస్తుంటాము. చాలామంది నాకు తెలిసి చూసి ఉండరు. మొగలి పువ్వు వాసన చాలా బాగుంటుంది. ఇది లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమట. మొగలి పువ్వును లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల లక్ష్మీదేవి తొందరగా ప్రసన్నరాలవుతుంది అని చెప్తూ ఉంటారు. మన పల్లెటూళ్ళలో చాలా వరకు మొగలి పువ్వు అంటే తెలుసు, కానీ పట్టణాల్లో చాలా అరుదుగా దొరుకుతుంది ఈ మొగలి పువ్వు అనేది. సో మీకు ఎక్కడైనా కానీ దొరికితే తప్పకుండా మొగలి పువ్వుని తెచ్చి ఆ అమ్మవారిని పూజించి అమ్మవారిని ఎంతో ఆనందపరచండి. ఇక మందార పువ్వు. ఎరుపు రంగు మందార పువ్వు శక్తికి, శ్రేయస్సుకి, అదృష్టానికి చిహ్నం. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. లక్ష్మీ పూజలో మందార పువ్వులు సమర్పిస్తే దేవత త్వరగా ప్రసన్నమవుతుంది. అలాగే భక్తులకు సంపద, శ్రేయస్సు, ఆనందం, శాంతిని ప్రసాదిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో వృద్ధి ఉంటుంది. పూజలలో పువ్వులను సమర్పించే నియమాలు చాలా ఎక్కువే ఉంటాయి. అయితే పూజలో తాజాగా ఉన్న పువ్వులు, సువాసన గల పువ్వులను మాత్రమే సమర్పించాలి. పువ్వులను అమ్మవారికి సమర్పించే ముందు గంగాజలంతో శుద్ధి చేయాలి. ఏ దేవతకైనా ఏ పువ్వునైనా సమర్పించే ముందు ఆ దైవం నామం జపిస్తూ పువ్వులను సమర్పించాలి. ఈ విధంగా పుష్పాలను సమర్పిస్తూ, ఈ రకమైన పుష్పాలను అమ్మవారికి సమర్పిస్తూ పూజ చేయడం వల్ల మనం అనేక రకాల లాభాలను సంపాదించుకోవచ్చు. సో మనం ఎటువంటి కోరికనైతే కోరుకుంటున్నామో దానికి సంబంధించిన పూజను కానీ మనం చేసినట్టయితే
తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మన పైన ఉంటుంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.